నమస్కారం. సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధించగలమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు చేయగలుగుతున్నామని అన్నారు. ఎర్రకాలువ సెక్షన్ ఏఈ సమావేశానికి హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తూ శాఖల వారీగా చర్చించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, సభ్యులు వారి వారి ప్రాంతాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ ఎర్రకాలువ గట్టు మీద మట్టి అంతా అమ్మేశారని కంప్లైంట్ వచ్చింది. మరి దాని మీద ఎండీ గారు చెప్పాం, దానికి సంబంధించిన అధికారులు ఎవరు రావట్లేదు. వాళ్ళకి మెమో ఇచ్చి వాడిని దానికి ఎక్స్ప్లెనేషన్ అడగవలసింది కలెక్టర్ గారు కూడా పెట్టమని చెప్పాం, తహసీల్దార్ గారు కూడా చెప్పాం. ఎవరు ఒక లారీ తోలినా సరే ఆ లారీ సీజ్ చేస్తారు. దాంట్లో మరి నా దగ్గరికి వచ్చాను, నేనేం చేయలేను. ఆ సెక్షన్ ప్రకారం మీకు లారీ కూడా బయటికి రాదు చెప్తున్నాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ జగ్గనపేట ప్రాంతం సంబంధించి చాలా మట్టి ఇప్పటికే తవ్వేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ సంబంధిత అధికారి ఎందుకు రావట్లేదు, ఒకవేళ రికవరీ పెట్టవలసి వస్తే అతను శాలరీ నుంచి పెట్టైనా సరే అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడగవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇంకా మనం ఏదన్నా పనులు ఉంటే పూర్తిగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా అదే శ్రద్ధతో ఉంటే ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీని ముందు వరుసలో నిలబెడదాం. ఇటు అధికారులు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, మనం కానీ అంతే సమిష్టి కృషే అభివృద్ధి. ఆ సమిష్టి కృషికి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ మరి చాలామంది ఎంపీటీసీలు ఇంకా రాలేదు, ఎందుకంటే సమయం అయిపోయింది. 10:30 షెడ్యూల్. ఎంపీపీ పి శేషులత అధ్యక్షత వహించగా స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓ వి చంద్రశేఖరం, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేసేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదేవిధంగా సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ ఆదేశించారు. అమరావతిలోని ఏపీ సచివాలయం నుంచి గురువారం సాయంత్రం సీసీటీవీలు, పౌర సేవలు, సంక్షేమ వసతి గృహాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల భద్రత దృష్ట్యా సీసీటీవీలను రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్తో అనుసంధానించి నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. పని చేయని కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అలాగే సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సీసీటీవీలను కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని సూచించారు. విద్యార్థులకు అందుతున్న వసతులపై సంతృప్తి స్థాయి పెరిగేలా అధికారులు, వార్డర్లు చొరవ చూపాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుంచి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వే మేఘస్వరూప్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, సిపిఓ ఎల్ అప్పలకొండ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంక, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండి షయారుజీన్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా తెలిపారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్తో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 25 నుండి ఫిబ్రవరి నెల 2వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలయాల్లో ఉన్న క్యూ లైన్లు, కళ్యాణ మండపం, తెప్ప మహోత్సవం, కొలను గ్యాలరీలు, చక్రస్నానం, పార్కింగ్ తదితర ప్రదేశాలను ఎస్పీ పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.
चक्रे भागं देवेभ्यो ददात्यायन्त चन्द्रमा स्थिरति दीर्घमायुः ॐ यो वेदां ब्रह्मणो वेदामृतेनावृतां पुरीं ब्रह्मज ब्रह्मज अयुक्तेत्तं प्रजां दधो ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీల లెక్కింపు ద్వారా రికార్డు స్థాయిలో 2.05 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలీ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధరరావు తెలిపారు. గత 34 రోజుల కాలానికి గాను మొత్తం 2,05,51,004 రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని, ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీల ద్వారా 1,46,07,768 నగదు, అన్నప్రసాదం హుండీల ద్వారా 59,43,236 నగదు, అలాగే 26 గ్రాముల బంగారం, 1 కేజీ 200 గ్రాముల వెండి, 87 విదేశీ కరెన్సీ నోట్లు హుండీల ద్వారా వచ్చిందని తెలిపారు. రాగండి ఏలూరు జిల్లా వార్తలు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ అనేది అలంకార ప్రాయం కాదని, ప్రాణాలు కాపాడే కవచమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఏలూరు నగరంలో ద్విచక్ర వాహనాలతో హెల్మెట్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు హెల్మెట్పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అయినప్పటికీ చాలామంది వాహనదారులు హెల్మెట్ను ధరించడం లేదన్నారు. ద్విచక్ర వాహనదారులు వారి జీవితం కోసం, కుటుంబం కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అదే విధముగా కారు నడిపేవారు, ప్రయాణించేవారు కూడా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. బైకర్స్కి అవేర్నెస్ కల్పించడం, ప్రాణరక్షణ ఎట్లా చేయాలి, హెల్మెట్ ఒక ఇంపార్టెన్స్ చేయడం, ఇవన్నీ మనం చేస్తున్నాము. అందులో బాగా ఇవాళ మనము బైక్ ర్యాలీ ఒకటి చేస్తున్నాము హెల్మెట్స్ తోటి. సో మనం చాలాసారి, నేను చేరినప్పటి నుంచి కూడా చాలా ప్రోగ్రాంలో మనం చేస్తున్నాము, హెల్మెట్ ఒక అవేర్నెస్ చెప్తున్నాము. కానీ మనకి ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. హెల్మెట్స్ తెచ్చి పెట్టుకుంటున్నారు కానీ అది వాడుకోవడానికి ఏదో ఒక రీజన్స్ చెప్తానే ఉన్నారు. సో దయచేసి మెజారిటీ ఆఫ్ ద రోడ్ క్రాషెస్ అండ్ యాక్సిడెంట్స్ హెల్మెట్ వేసుకొని ఉంటే దట్ లైవ్స్ వుడ్ హ్యావ్ బిన్ సేవ్డ్ అనేది మనకు రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. సో హెల్మెట్ ఒక ఇంపార్టెన్స్ని అందరూ అర్థం చేసుకోండి. ఇట్ ఇస్ నాట్ అ షో పీస్. మీరు బైక్ కొన్నప్పటికీ మ్యాండేటరీగా హెల్మెట్ కూడా టైఅప్ చేస్తే కూడా ఆ హెల్మెట్ తీసుకొని ఇంట్లో పెట్టుకొని నాకు హెయిర్ ప్రాబ్లమ్ వస్తున్నాయి ఏదో ఒక రీజన్ చెప్పేసి ఎవరు వేసుకోవట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం. సో అందుకోసమే ప్రతి నెల మేము రోడ్ సేఫ్టీ మీటింగ్లు పెట్టుకొని అవేర్నెస్ కూడా కల్పిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఈ మంత్ అంతా రోడ్ సేఫ్టీ మంత్గా మేము సెలబ్రేట్ చేసి చాలా యాక్టివిటీస్లు చేసి చాలా అవేర్నెస్ కల్పిస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం బైక్ ర్యాలీ చేస్తున్నాము. దయచేసి ఎవరెవరు బైకర్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాల్సిందే. ఇట్ ఇస్ నాట్ ఫర్ అస్, మా కోసం కాదు, మీ లైఫ్ కోసం, మీ ఫ్యామిలీ కోసం అన్నది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అలాగే ఎవరెవరు కార్లో వెళ్తున్నారో సీట్ బెల్ట్ వేసుకోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్తో పాటుగా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం, యలమంచిలి మండలంలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. తణుకు మండలం వేల్పూరు గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ సేవలను ప్రశంసించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. జూన్ నెల నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్న ప్రభుత్వం, తణుకు గ్రామ దర్శనంలో వెల్లడించిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. పల్స్ పోలియో ఉద్యమానికి ఆర్థిక సహకారం అందించిన ప్రైవేట్ విద్యా సంస్థల దాతలను ఘనంగా సత్కరించిన తణుకు రోటరీ క్లబ్. పాల్గొన్న ఎమ్మెల్యే, రోటరీ జిల్లా గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి.
సమిష్టి కృషితోనే మండలాల అభివృద్ధి, ఎంపీటీసీలకు సర్పంచులకు హితవు పలికిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. సీసీటీవీ కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. అమరావతిలో టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ స్వరూప్. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలకు పటిష్టవంతమైన బందోబస్తు ఏర్పాటు. మీడియాకు చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. 34 రోజులకు గాను వాడపల్లి వెంకటేశ్వర స్వామి హుండీల ఆదాయం 2,05,00,000 ప్రకటించిన ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్ రావు. ద్విచక్ర వాహనదారులు ప్రాణరక్షణ కోసం విధిగా హెల్మెట్లను వినియోగించాలి. ఏలూరులో ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.